లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. ఎస్జేకే ప్రొడక్షన్స్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము గారు ప్రొడ్యూసర్ గా, రతన్ రిషి గారి డైరెక్షన్ లో, సురేష్ బొబ్బిలి గారి మ్యూజిక్ డైరెక్షన్ లో సంతోష్ అండ్ కృషిక హీరోయిన్స్ గా ఆర్టిస్ట్ ఈస్ గోయింగ్ టు హిట్ ద థియేటర్స్ వెరీ సూన్. వీ హ్యావ్ హోల్ టీమ్ విత్ us. వాళ్ళతో చిన్న చిన్న గేమ్స్ ఆడిద్దాము. విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్ విత్ ద టీమ్. సో హాయ్ టీమ్. డైరెక్టర్ గారు రండి, కమ్. ఫస్ట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ అ క్వశ్చన్. ఆర్టిస్ట్ అన్నారు, ఏం కైండ్ ఆఫ్ ఆర్ట్ అండి ఇది మీరు సినిమాలో చూపించింది? నేను మీకు 65వ కళని పరిచయం చేయబోతున్నాను. అంటే కొత్త ఆర్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. 64 కళలే కదా, ఇంకేంటి కొత్త ఆర్ట్? 65వ కళ మర్డర్స్. ఇట్స్ మర్డర్. చోర కళ కూడా విన్నాను, మర్డర్ని కూడా ఎప్పుడు? అంటే వాడు అన్ని చేస్తూ ఉంటాడు, వాడిని కిల్లర్ అంటే ఒప్పుకోడు. ఐ మీన్ ఆర్టిస్ట్ అంటాడు, వెరీ సిన్సియర్ గాయ్. మర్డర్ ఇస్ ఎన్ ఆర్ట్. ఓ ఓకే. ఇంతకీ ఆర్టిస్ట్ ఎవరు? హీరోవా, విలనా? థియేటర్లో. ఓకే. ఐ మీన్ డైరెక్టర్ కదా. అంటే యాక్చువల్లీ డైరెక్టర్ పేరైనా మనిషి అయినా లాస్ట్ లో ఉంటాడు, ఫస్ట్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ట్. అందుకే ఎప్పుడు మీరు లాస్ట్ లో ఉంటే బాగుండట్లేదు, మిమ్మల్ని ముందు నించోబెట్టారని. ఓకే. ఇండస్ట్రీలో ఒక టాప్ గాసిప్ క్రియేట్ చేయాలనుకుంటే అబ్బా ఏముంది డైరెక్టర్ గారు, మీ టీంలో చెప్పండి. వాడు రాష్ట్రప్పుడు నన్ను ఇరికిద్దని ఏదో పెట్టిండు, అదే వచ్చినట్టు క్రియేట్ చేయాలండి. యాక్చువల్లీ నాకు ఈ మార్కెటింగ్ వైజ్ గాసిప్స్ వైరల్ చేయడం కానీ దాంట్లో వెరీ పూర్. ఎందుకంటే ఇంత మంచి స్టోరీ క్రియేట్ చేశారు మీరు క్రియేట్ చేయడంలో. వాట్ ఈస్ దిస్? మేబీ నిజంగా కాదు నేను, అందుకని అది నాకు నిజంగా తెలియదు. సరే, మన హీరోయిన్ల మీద ఒక గాసిప్ క్రియేట్ చేద్దాం. ఎంతకి తెగించారా? చెయ్యండి. అంటే చెయ్యిద్దాం అన్నారు కదా, తర్వాత ఎప్పుడైనానేమో అనుకున్నా. సరే, రేపు ఎల్లుండి సినిమా రిలీజ్ అయ్యాక చేద్దామా? ఈ లోపు అట్లా. ఈ లోపు ఓకే. ఒకటి చెప్పండి, ఎప్పుడన్నా థియేటర్స్ ఆన్ సెట్స్ ఏదో ఒకటి చెప్పండి. కమాన్ క్విక్ గా. గాసిప్ అంటే ఉట్టిదే కదా? ఉట్టిదే, నిజమైతే కాదు కదా. గాసిప్ నిజం కాదు, చెప్పండి. నిజంగా అంది కదా. ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? వాళ్ళు భయపెట్టేస్తున్నారు మరి నన్ను. ఏం చెప్పి హీరో గారు కళ్ళు మూసుకోండి. ఏం చేసినా నన్ను హీరో కొంచెం ఎక్కువ భయపెట్టిస్తున్నాడు. భయపెట్టిస్తున్నాడు. ఓకే. ఆ ఫోర్క్ పట్టుకొని నేను చెప్పిన అది, దాని తర్వాత చాలా భయపెట్టిస్తుంటాడు. తను కూడా నాకు అర్థం కాని భాషలో తిట్టి భయపెట్టిస్తాడు. తిట్టి వెరీ నైస్ థింగ్స్ యు నో. ఓకే. ఓ తెలుగు రాదా మన హీరోయిన్ కి? ఇంకా సూపర్. ఏం క్రియేట్ చేసినా పర్లేదు. సురేష్ గారి మీద ఒక గాసిప్ చెప్పండి క్విక్ గా. సురేష్ గారు నేను ఆల్రెడీ ఉత్తరాకి పని చేశారు. యా వి నో. మా బావ. ఓ సో కాదు, ఈయన స్పీచ్ ఇచ్చేస్తున్నారు గాసిప్ చెప్పమంటే, అందుకే ఇవన్నీ రాశారు కదా. సరే, రాంగ్ బటన్ నొక్కినప్పుడు. ఓకే. యా ఏమొచ్చింది? పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు డైలాగ్. ఓకే, మీ సినిమాలో డైలాగ్ ఒకటి చెప్పండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు. థ్యాంక్ యూ. మీ ఫేవరెట్ కలర్ తీయండి. ఓకే, 2 తీశారు కాబట్టి 2 చెప్పిద్దాం. వావ్. సాయి పల్లవి, నివేదా థామస్ ఇద్దరిలో ఎవరంటే బాగా ఇష్టం? సరిపోయింది. మీకే ఇద్దరు ఇష్టమే. ఇద్దరిలో ఒకళ్ళే చెప్పాలి. సాయి పల్లవి గారు. ఎందుకు సాయి పల్లవి గారు? నేను విరాటపురం చేసే టైంలో నాకు అంటే చాలా హెల్ప్గా ఉండే, వర్క్ ప్రెషర్ లేకుండా కొంచెం హెల్ప్గా ఉండే, సో అందుకు సాయి పల్లవి గారు.
వెరీ నైస్. ఆ చిట్ కూడా ఓపెన్ చేయండి. వీలైతే ప్రేమిద్దాం డూడ్, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అని మీకు అనిపించిందా? అవతల వాళ్ళను తిరిగి ప్రేమించారా? నాకు అర్థం కాలేదు సార్. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? ఏ విషయంలో అనిపించింది, ఎక్కడ అనిపించింది? బాబా బామ్మర్దులు బాగా ఓకే. సరే, ఎప్పుడన్నా డైరెక్టర్ మీద కానీ ప్రొడ్యూసర్ గారి మీద కానీ ఫుల్ కోపం వచ్చిన ఇన్సిడెంట్ ఉందా ఈ సినిమా? కోపం రాలే కానీ ఎందుకు ప్రెషర్ చేస్తున్నారని బాధ. బాగా ప్రెషర్ ఎవరు చేశారు? డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు? డైరెక్టర్ గారు బాగా ప్రెషర్ చేశారు. ఏ మూమెంట్లో అనిపించింది ఇచ్చి అని? చీ అనిపించలే, టైం ఇస్తే బాగుండు, ఎందుకు సతాయిస్తున్నారు అని. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు ఈ సినిమా గురించి ఏమైనా చెప్పాలంటే చెప్పచ్చు, హీరో గురించి, హీరోయిన్ గురించి గాసిప్ చెప్పినా మాకేం ప్రాబ్లం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే రండి. సో అన్ని సాంగ్స్ మీరే రాశారా సార్? ఇప్పటి వరకు అన్ని అయితే నేను ఇప్పటి వరకు అన్ని. ఓకే సరే, నన్ను తప్పిస్తే చెప్పలేం. ఒకటి తీస్తారా, రెండు తీస్తారా? తీయండి, ఓపెన్ చేయండి. ప్రభాస్ గారు ఆన్ స్క్రీన్ చేసిన హీరోయిన్లు అందరిలో ఆఫ్ స్క్రీన్ వైఫ్ గా ఎవరు బాగుంటారు? పాపం ప్రభాస్ గారు. ఇది చాలా అనుష్క గారు. ఓకే, సో మీరు చెప్పండి, ప్రొడ్యూసర్ గారి మీద, డైరెక్టర్ గారి మీద కోపం, ఆర్ఎల్స్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారి మీద ఏదన్నా కష్టపడ్డ సాంగ్ ఏమన్నా ఉందా? ఏం లేదు, కొంచెం డైరెక్టర్ గారే నిజంగా సతాయించేవాడు. మిమ్మల్ని కూడానా అండి? అంటే ఆయన కొంచెం హుక్ లైన్ రాసేటప్పుడు కొంచెం ఒక 2-3 ఆప్షన్స్ ఇమ్మన్నారు. ఓకే అదే. ఓకే, వెరీ నైస్, థ్యాంక్ యూ అండి. పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఉంటే ఇష్టమా, ప్రజాసేవలో ఉంటే ఇష్టమా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవ్వరూ చెప్పలేరు. నేను పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్యాన్ని. సో ఇప్పుడు ఎలా అయితే కంటిన్యూ అవుతున్నారో లాస్ట్ 10 years నుంచి సేమ్ అదే కంటిన్యూ అవుతే నేను మిస్ అవ్వదలుచుకోలేదు సినిమాలో. అలానే పాలిటిక్స్లో కూడా. పాలిటిక్స్, సో రెండిట్లో ఉంటే బాగుంటుంది. ఓకే, ఇంకొకటి పిక్ చేయండి. ఓకే, హక్ చేసుకునే ఛాన్స్ వస్తే ఎవరిని హక్ చేసుకుంటారు? ఏ శ్రీలీల, బి కృషిక? ఆహా, ఇప్పుడు చెప్పండి. ఎవరండి వదులుకునేది హక్ చేసుకునే ఛాన్స్ వస్తే? మైక్ పట్టుకొని చెప్పండి. అంటే ఆల్రెడీ క్రిష్కన్ చేసేసుకున్నాం కాబట్టి. ఓకే, వెరీ నైస్ ఆన్సర్. బాగా ప్లాన్ ఉన్నారు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. వెరీ నైస్, థ్యాంక్ యూ. మీకేమైనా ఇన్సిడెంట్ ఉందా సినిమాతో, మీకు కోపం వచ్చిన ఇన్సిడెంట్ కానీ? సేమ్ డైరెక్టర్ మీద. డైరెక్టర్ ఎంత మంది కోపం వచ్చింది డైరెక్టర్ మీద? జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, ఆల్రెడీ చెప్పేశారు. ముగ్గురు, ఇంతేనా? ముగ్గురికేనా? ఓకే, అంటే అందరు రాలేరు కదా. ప్రొడ్యూసర్ గారికి కూడా కోపం వచ్చిందా? ఓకే, బా హీరోయిన్ గారికి తెలుగు రాదు కాబట్టి నేను ఏది చెప్తే అదే చెప్పాలి. కమాన్. వావ్, రైట్ క్వశ్చన్ ఫర్ ద రైట్ పర్సన్. మీ ఫస్ట్ లవ్ గురించి చెప్పండి. టెల్ us about your first love. I think I would say first love is dance, because I love dancing when I was in school, so I would choose dance. You're playing a safe game that we understand, but now you tell us the real answer. That's true. Yeah. Okay, other than dance, First crush, as in you're saying actor or like? No, in real life. So okay, back then when I was in school, I used to like a guy from my building. So who is that guy? Is he still living in your building? now I don't know, because I've shifted, so I don't know. Maybe he's married or. Oh shit. Okay, హీరోయిన్ మిస్ అయిపోయారండి మీరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎడిటర్ గారు ప్లీజ్, మీకు కూడా కోపం వచ్చిందా అండి? కోపం అంటే ఈ కోపం అనేది చాలా చిన్నవాడు అన్నట్టు చూసారు ఆయన. ఓకే, ప్లీజ్ పిక్ ద చిట్. వెరీ గుడ్. అదే ఒకటి తీస్తే ఒకటి పడిపోద్ది అంతే. అది కూడా చెప్పాలని అందుకే అన్ని కట్ చేసుకుంటూ సినిమాని. ఓయా, చదవండి. ఇండస్ట్రీలో మీరు ఇన్స్పైర్గా భావించే వాళ్ళు ఉన్నారా? ఎవరు మీ ఇన్స్పిరేషన్ ఇన్ ద ఇండస్ట్రీ ఎవరు? చాలా సేఫ్ క్వశ్చన్. సేఫ్ క్వశ్చన్ కానీ నాకు టఫ్.
చెప్పండి. అంటే నేను ఇన్స్పైర్ చేసి రాలేదు, ఓన్గా వచ్చి అలా. కోటగిరి వెంకటేశ్వరరావు గారి ఎడిటింగ్ అంటే ఇష్టం నాకు యాక్చువల్గా. సో నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను సార్ని ఇష్టపడ్డాను అంతే. ఓకే, ఇంకొక చెట్. తెలుగులో మీ ఫేవరెట్ టాప్ 3 డైరెక్టర్స్ ఎవరు? బా, తెలుగులో టాప్ 3 డైరెక్టర్స్ చెప్పండి, ఎవరిని వదిలేస్తారో చూస్తాను నేను. ఫస్ట్ రాజమౌళి గారు అండి, తర్వాత సుకుమార్ గారు, తర్వాత త్రివిక్రమ్ గారు. ఓకే, వెరీ నైస్. మీకు చాలా సేఫ్ క్వశ్చన్స్ వచ్చాయండి. ఐఎమ్ ఫీలింగ్ జెలస్. ఓకే, థ్యాంక్ యూ. అంటే దాంట్లో నేను లేనన్నట్టు. ఓకే, అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. కూసో ఇక అయిపోయింది. సో జేమ్స్ గారు రండి ప్లీజ్. ఇప్పుడు చూసి ఓకేలే ఈజీగా ఉన్నాయి, నేను చేసేస్తా అనుకుంటూ వస్తున్నారు. ఓకే, డన్. ఆహా, యు వాంట్ టు. ఓకే, హీరోయిన్ ని పెళ్లి చేసుకునే ఛాన్స్ వస్తే ఎవరిని చేసుకుంటారు? ప్రొడ్యూసర్ గారు ఎవరిని చేసుకుంటారు? ఏ హీరోయిన్ ని? మా హీరోయిన్ మా అమ్మాయి అండి, సో అక్కడ ఛాన్స్ లేదు. సో హీరోయిన్ని పెళ్లి చేసుకునే ఛాన్స్ అంటే మరి ఇంకా ఎవరిని ఆలోచించండి. ఐ డోంట్ థింక్ ఐ కెన్ మ్యారీ ఎనీబడి బికాజ్ ఐ లవ్ మై వైఫ్. సో ఆ ఛాన్స్ కూడా రాలేదు కాబట్టి సో ఐఎమ్ ఓకే. వస్తే హైపోథెటికలీ ఒక హీరోయిన్ పేరు చెప్పేయండి టక్కున, అందరు చెవులు మూసుకోండి. నా ఫేవరెట్ హీరోయిన్ చెప్పాలంటే ఓల్డ్ హీరోయిన్ చెప్పాలంటే సావిత్రి గారు, లెజెండరీ హీరోయిన్. సో దట్స్ మై ఫేవరెట్ హీరోయిన్. సావిత్రి గారు లాంటి అమ్మాయి కనిపిస్తే పెళ్లి చేసుకుంటా అంటున్నా మా ప్రొడ్యూసర్. ఓకే, డన్. థ్యాంక్ యూ. మాకు వచ్చేసిన సింపుల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు వచ్చా చదవడం? తెలుగు అమ్మాయిని. ఓ వెరీ గుడ్. మైక్ తీసుకోండి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఎవరిని చూస్తే అనిపించింది? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చిన్నపిల్లల్ని చూస్తే అనిపిస్తుంది. వీళ్ళు నిజంగా రాసుకొని వస్తారు ఆన్సర్లు, ఇట్లాంటి ఆన్సర్లు చెప్తారు. నో, అఫ్ కోర్స్ చిన్నపిల్లల్ని చూస్తే ఎవరికన్నా అనిపిస్తుంది, అట్లాంటి లవ్ కాదండి. నేను ఆన్సర్ కావాలి, ఆన్సర్ ఇచ్చేసాను కదా. మాకు ఈ ఆన్సర్ కాదు, మాకు కావాల్సిన ఆన్సర్ మాకు కావాలి. అదర్వైజ్ హీరోస్ లో చెప్పండి. సూర్య గారు. వావ్. నచ్చిన మూవీ ఇట్స్ వెరీ సింపుల్. జయ జానకి నాయక. ఓ వెరీ నైస్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రండి. వెరీ గుడ్, ఐఎమ్ వెయిటింగ్. రండి. ప్రభాస్ని పెళ్లి చేసుకునే ఛాన్స్ వస్తే ఏమిటండి మీరు మాట్లాడేది? వావ్, ఇది అమ్మాయిలకి వెళ్ళాల్సింది నాకు వచ్చింది. ఓకే ఓకే. I'll take one more. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారిని గట్టిగా ఆడుకుంటున్నాయి చిట్స్ కూడా. అదే కదా, పెళ్లి కాని హీరో ఏ హీరోయిన్ చేసుకుంటే బాగుంటుంది, ఎందుకు? మీకు పెళ్లికి ఏదో అవినాభావ సంబంధం ఉంది, పెళ్లి తప్ప ఏమీ రావట్లేదు. ఓకే. సో పెళ్లి కాని హీరోలు ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు, రష్మిక గారిని చేసుకుంటే బాగుంటుందని. ఓహో, ఓకే, నైస్ ఆన్సర్. డిఎస్పి గారి సాంగ్స్ లో మీకు నచ్చిన పాట పాడాలి? ఓహో, ఓకే, పాడండి. మిస్టర్ పర్ఫెక్ట్ సాంగ్ పాడండి. పాడాలని ఉంది అక్కడ, చెప్పండి కాదు. మీ ఫేవరెట్ హీరోయిన్, ఎందుకు ఆవిడ ఫేవరెట్ అయ్యారు? ఎప్పుడు నాకు అనుష్క గారు అంటే ఇష్టం. సో ఆవిడ అభినయం చాలా బాగుంటుంది, అందుకనే ఆవిడ ఇష్టం. ఆవిడతో పాటు సూర్య గారు. ఓకే, వెరీ నైస్. You wanna ask something to the producer or director? Any question? As such, I don't want to ask anything because I'm so happy now. I just saw the song, so I just want to say that let's release soon because we all are waiting. So yeah. సురేష్ బొబ్బిలి, ఎందుకంటే ఆయన ఈ సినిమాకి అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్, అంటే ఇక అన్బిలీవబుల్గా చేశాడు. ఎందుకంటే ఈ సినిమా హిందీలో కూడా మేము రిలీజ్ చేద్దాం అని అనుకుంటున్నాం. సో లాట్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్. డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. బాగా వచ్చిందండి, వెరీ హ్యాపీ. సో ఎప్పుడైనా చాలా గట్టిగా తెలుగులో అండ్ హిందీలో సినిమా వచ్చేస్తోంది,
థియేటర్స్లోకి. వెరీ నైస్. ఇంకా ఇంకా ఎవరు అడుగుతారు? ఎనీ ఎడిటర్ గారు, యూ వాంట్ టు ఆస్క్ అ క్వశ్చన్ టు ద ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో, హీరోయిన్ ఆర్ ద మ్యూజిక్ డైరెక్టర్, ఎనీబడి? డైరెక్టర్ గారిని అడుగుతాను. యా, మైక్. బ్రో, నువ్వు నన్నే ఎడిటర్గా ఎందుకు పెట్టుకోవాలనుకున్నావు? నువ్వు పెట్టుకున్నందుకు నీకు ఏమన్నా ప్లస్ అయిందా? నేను యాక్చువల్లీ దీంట్లో సినిమాకి వర్క్ చేసిన వాళ్ళందరూ ప్యాషనెట్గా ఉన్న వాళ్ళనే ట్రై చేశాను. ఆల్మోస్ట్ ప్యాషనెట్గా వర్క్ వాళ్ళలో అనిపించింది వీళ్ళు ప్యాషనెట్గా వర్క్ చేస్తారని. అలాగే తీసుకున్నాను, అలాగే వర్క్ చేశారు. నెంబర్ ఆఫ్ కట్స్ ఎంత చెప్పితే అంత. తిట్టుకున్నాడేమో పాపం లోపల, ఒక 4-5 కేజీలు కూడా తగ్గి ఉంటాడు పాపం నాకు నేను పెట్టే కష్టానికి. సో వెరీ హ్యాపీ. ఫస్ట్లో విశ్వనాథన్ ఫస్ట్ మేము కలిసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి, వెరీ వార్మ్. ఇట్స్ గ్రేట్ ఇండివిజువల్, చాలా మంచి వ్యక్తి, వెరీ పేషెన్స్. పాపం టీజర్ టైల్ కూడా చాలా వర్షన్స్ కట్ చేశాను కదా. సో ఈజ్ ఎక్స్ట్రీమ్లీ పేషెంట్స్, ఏది కంప్లైంట్ లేదు. డైరెక్టర్ ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చేశారు ఆయన. సో విశ్వనాథ్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అది ట్రైలర్ కానీ వాటెవర్ ఇట్ ఏదైనా అవుట్ వస్తుందని అంటే దాని కష్టం అంతా ఎడిటర్దే. సో నేను ఎంత తక్కువ చేసి చెప్పినా అవి చూస్తే తెలిసిపోతుంది. అండ్ లిరిసిస్ట్ గారు, యు వాంట్ ఆస్క్ అ క్వశ్చన్ టు ఎనీబడి? డైరెక్టర్ గారికి. అందరూ బాగా టార్గెట్ చేశారు సార్, షూట్ టైంలో పెట్టుకొని. ఇప్పుడు అందరూ వదులుతున్నారు. ఓకే, వర్క్ రావడం గురించి. సో అందరిని టార్చర్ చేసి వాళ్ళ నుంచి వర్క్ తీసుకోవాలి. ఆ టార్చర్ అప్పుడు అనుభవిస్తారు, ఒక టైంలో తీస్తారు. వాడకం బాగా ఎక్కువైతే ఇది. యా బ్రో, లిరిక్స్ రాయడానికి నన్ను పెట్టుకుని ఇంగ్లీష్ సాంగ్ ఎందుకు పెట్టావు బ్రో? అయితే అన్నీ తెలుగులో అంటే ఒకటి ఇంగ్లీష్ సాంగ్ ఉంది, దాని విషయంలో ఒకటి మిస్ అయిపోయిందని నన్ను ప్రతిసారి అంటూ ఉంటాడు. సో ఇంగ్లీష్ సాంగ్ ఎవరు రాశారు? లిప్సికా గారు రాశారు. ఓకే అన్న, నా క్వశ్చన్, డైరెక్టర్ గారిని చూసి ఓకే చేసావు సినిమాని, ప్రొడ్యూసర్ గారిని చూసి ఓకే, ఎవరి కోసం ఓకే చేస్తావు? కథ ఈయన ఒక క్వశ్చన్ అడుగుతాం. యా, ఈరోజు ఎందుకు ఇంత అందంగా తయారైంది? కొత్త బట్టలు కొనుక్కున్నాను. How do you manage to do the Telugu film? This is your first Telugu film, right? Is it tough for you? Yes, this is my first film and it was tough, but with the great support of sir, and he was always there, you know, I had any questions or if I wanted to correct something, he was always there, and his entire team. So it was tough, it wasn't easy, but yeah, somehow I managed. How is the explanation and all in Hindi for you? I think he has improved a lot so far, but initially it was like, you know, what he used to do, he'll come and tell everybody else in Telugu and he'll leave. And I'm like, sir, what I'm gonna do? Tell me at least. Then he'll come back and he'll explain it. But I think now he has improved. His Hindi is a bit better now. Okay. మీరు తెలుగు నేర్చుకోవడం కాకుండా మా తెలుగు ఇండస్ట్రీకి వచ్చి మీరు మా అందరికీ హిందీ నేర్పిస్తున్నారు. Thank you. Thank you so much. I had a great fun. I hope you all had the fun too. So thank you all so much. All the best. We are eagerly waiting for the artist. Thank you so much. This is me, Divyan Reshita, signing off.